నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్న DMHO. మహిళలు పిల్లల రక్షణకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం. మున్సిపల్ మార్కెట్ వేలంపాట వాయిదా. APUWG ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం. CHOల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ధర్నా. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు DMHO డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మలేరియా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను, సూచనలను వెల్లడించారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాయకు నమస్కారం. వైద్య ఆరోగ్య తరఫున ముఖ్యంగా రేపు 25వ తేదీన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు మేడం గారి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మలేరియా జబ్బు అనేది ప్రాణాంతకమైన వ్యాధిది. సో ఇందులో ముఖ్యంగా 4 రకాల జబ్బు ఉంటుంది. వైవాక్స్ అని, పారిస్ఫారం అని, వైవోల్ అని. మనకు ముఖ్యంగా వైవాక్స్ ద్వారా కానీ లేకపోతే పారిస్ఫారం ద్వారా ఈ సెరిబ్రల్ మలేరియా, ముఖ్యంగా పారిస్ఫారం ద్వారా వచ్చే మెరుపు ఫీవర్ వచ్చి సెరిబ్రల్ మలేరియా అంటారు. వాటి ద్వారా మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మన ల్యాబ్ టెక్నీషియన్ ఒకతను కూడా ఈ సెరిబ్రల్ మలేరియా ద్వారా చనిపోవడం జరిగింది. కాబట్టి మలేరియా వ్యాధి లైట్ తీసుకోకుండా అందరూ కూడా ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధికి సంబంధించిన దోమలు ఏవైతే ఉన్నాయో అవి మురికి నీళ్ళు మాత్రం పెరుగుతాయి. ఈ డెంగ్యూ దోమలు అయితే మనకు మంచినీళ్ళు పెరుగుతాయి. ఇదైతే మురికి నీళ్ళు దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం కానీ, వాటర్ స్టాగర్ లేకుండా ఎక్కడ కూడా ఇంటి ముందర నీళ్ళన్నీ ఫ్రీగా పోయేటట్టుగా చూసుకోవడము, అలాగే దోమలు పెరగకోకుండా మస్కిటో బ్రీడింగ్ లేకుండా చూసుకోవడము, తర్వాత మస్కిటోస్ పుట్టకోకుండా జాగ్రత్తగా నెట్ వాడడం కానీ, లేకపోతే మనకు మస్కిటో కాయిల్స్ వాడడం కానీ చేసుకోవడం. ఆ విధంగా మలేరియా వ్యాధిని మనం కంట్రోల్ చేసుకో అవసరం ఉంది. అలాగే మన జిల్లాలో చూస్తే మలేరియా కేసులు చాలా తక్కువ నమోదవుతున్నాయి. యాక్చువల్గా పోయిన సంవత్సరం 10 కేసులు నమోదయ్యాయి, ఇప్పటిదాకా 6 కేసులు నమోదయ్యాయి. సో మలేరియా అనేది మన జిల్లాలో లేదు. దానికి సంబంధించి ప్రజలు కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దోమలు కుట్టుకోవాలి చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మురికి నీరులో ఏదైతే ఈ దోమ పెరుగుతుందో వాటిని మురికి నీళ్ళు పెరగకోకుండా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వల్ల కూడా చాలా వరకు మన జిల్లాలో కంట్రోల్ చేస్తున్నాము. అలాగే మన ప్రజలకు అవగాహన కల్పించడము, ఆశాలు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించడము. ఈ మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవం 25వ తేదీన జరిగే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల PHలలో, విలేజ్ క్లినిక్స్లో, గ్రామాలలో అన్ని చోట్ల అవేర్నెస్ క్యాంపెయిన్స్, ర్యాలీస్ నిర్వహించి ప్రజలను మరింతగా చైతన్యవంతం చేసి ఈ వ్యాధిని బారిన పడకుండా కాపాడడానికి వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మలేరియా డిపార్ట్మెంట్ వారు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఎక్కడైతే కేసెస్ యాన్యువల్ ప్యారస్ ఇండెక్స్ అంటారు, API అంటారు, అది ఎక్కువ 2 పైన ఉంటే కనుక అంటే కేసెస్ ఎక్కువ నమోదైన ప్రాంతాలలో మళ్ళీ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేస్తాం అన్నమాట. జూన్లో సీజన్లో ఎప్పుడైతే టైం సీజన్ ఉంటుందో జూన్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ దాకా ఆ సీజన్లో స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా చేస్తూ ఉంటాము. అక్కడ మనకు దోమలు ఎక్కడైతే ఉండి జబ్బులు వచ్చింటే మలేరియా కేసులు అక్కడ ట్రీట్మెంట్ చేయడము, తర్వాత ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో స్ప్రేయింగ్ చేయడము, తద్వారా దోమలు అనేది లేకుండా చేయడానికి మలేరియా డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు 2 విడతలుగా. సో దీనికి సంబంధించి 25వ తేదీన మన గౌరవ కలెక్టర్ మేరకు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి మలేరియా బాధపడకుండా జిల్లా ప్రజలు కాపాడే బాధ్యత మలేరియా శాఖ, వైద్య శాఖ తీసుకుంటూ ప్రజలను మరింతగా చైతన్యం చేసి జాగ్రత్తలు తీసుకోవడానికి మేమంతా ముందుకు సమాయత్తం అవుతున్నాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన శక్తి యాప్ ద్వారా మహిళలు, పిల్లల రక్షణకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మొబైళ్లలో శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, ఆపదలో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం లభిస్తుందని, తద్వారా రక్షించబడతారని నంద్యాల జిల్లా శక్తి టీం పోలీసులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఒక శక్తి టీం, సబ్ డివిజన్ నుండి 2 శక్తి టీంలుగా ఏర్పాటు కాబడి మహిళలకు, పిల్లలకు శక్తి యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు, యాప్ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ రోజు బస్టాండ్లో మహిళలకు శక్తి యాప్ గురించి టీం సభ్యులు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు మహిళల రక్షణ కోసమై ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది, శక్తి యాప్ అని. ఆ యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ మహిళలకు, అమ్మాయిలకు తెలియపరుస్తూ అవేర్నెస్ చేయడం కోసము SP గారు కొన్ని శక్తి టీంలను డివైడ్ చేసినారు. అదే విధంగా ఈ రోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్ టీం ఒకరు మరియు సబ్ డివిజన్ టీమ్ 2 టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా SP గారి ఉత్తర్వుల మేరకు. వనరబుల్ ఏరియాస్ లో ఈ రోజు
డ్రైవ్ చేస్తూ అదే విధంగా బస్ స్టాండ్ ఏరియాలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మహిళలను అమ్మాయిలకు శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేస్తూ 112 నంబర్ గురించి ఎమర్జెన్సీ నంబర్ గురించి మరియు 1930 సైబర్ నంబర్ గురించి వీటి గురించి అవేర్నెస్ చేస్తూ తెలియపరచడం అనేది. మహిళలు గాని అమ్మాయిలు గాని ప్రతి ఒక్కరి దగ్గర ఈ శక్తి యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎమర్జెన్సీగా ఎటువంటి ప్రాబ్లం వాళ్ళకు అప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఎదురైనా కూడా వెంటనే దాన్ని పోలీస్ వరకు చేరవచ్చడానికి అందుబాటులో పోలీస్ స్టేషన్స్ గానీ పోలీస్ నంబర్లు ఉండవు కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే శక్తి యాప్ లోనే ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కు 112 నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కు డైల్ చేస్తే విత్ ఇన్ 10 నిమిషాలలోనే పోలీసు ఈ ఏరియాను కూడా లొకేషన్ చేసుకుని పోలీసు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తారు. అదే విధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అమ్మాయిలకు కానీ మహిళలకు ఎన్నో ఫీచర్స్ దీంట్లో మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి ఫీచర్ దీంట్లో ఉపయోగపడేదే ఉంది. కావున ఈ శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి అమ్మాయికి మహిళకు మేము డౌన్లోడ్ చేయిస్తున్నాము. నంద్యాల మున్సిపల్ పరిధిలోని మార్కెట్ల వేలంపాట వాయిదా వేస్తున్నట్లు నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఆదేశాల మేరకు వేలం నిర్వహణ చేపట్టేందుకు చర్యలు చేపట్టగా ఎవ్వరూ వేలంలో పాల్గొనని పక్షంలో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. తదుపరి తేదీలను ఉన్నత అధికారులకు నివేదిక అందించిన ప్రకారం వెల్లడించడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క 25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి మార్కెట్ వేలం అనేది దానికోసం చెప్పి రెండవసారి ఒక వేలంపాట మరలా నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో ప్రస్తుతము ఎవరు పాల్గొకపోవడం జరగడంతో ప్రస్తుతానికి ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఉన్నతాధికారులకు ఈ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికలు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మరలా యాక్షన్స్ త్వరలో చేపడతాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు కండె శ్యాంసుందర్లాల్, నంద్యాల జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అధ్యక్షులు మధుబాబు, చలంబాబు పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా పరిష్కరించాలని మంత్రికి నాయకులు విన్నవించారు. అనంతరం ముఖ్య అతిథులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రి గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్టుల తరఫున. సార్, జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎందరో మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి. ఇంటి స్థలాలు ఖచ్చితంగా కూడా మీరు మాకు హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలోనే కాదు, మీరు కూడా మాకు ఇచ్చారు. అదే ముందుకు కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు. దాని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాదేమంటే ఏపీయూడబ్ల్యూజే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో 25 సెంట్లు మేము అడగడం జరిగింది. అప్పుడు ఆయన 15 సెంట్లు ఇస్తామన్నారు. సరే, అది ప్రాసెస్ లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్. మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. రాష్ట్రంలో దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం, దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం, జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు, జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీనికి తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల వైఖరి కూడా దానికి తోడ్పడింది. వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు
అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది. ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను. ఇందులో సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణ రెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఇంటి పక్క 2.5 ఎకరే ఉన్నాయని చెప్పినారా లేదా? నేను ఒక లిస్ట్ ఏంటని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్ట్ అర్హులైన వారు ఎవరైతే ఏం లేదో, ఎవరైతే పేదవాడు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్ట్ అందరూ చాలా మంది పేదవాడు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈ రోజు మేము చెప్తే మీరు రేపు పేపర్లు వస్తాయి. అంటే ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా మీరు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర జబ్బు ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికి రమ్మంటే ఎన్ని చేస్తారు వీళ్ళు? ఈ రోజుల్లో ఆ పాత రోజుల్లో 5 మంది 6 మంది 7 మంది ఉన్నారు. వాళ్ళకి కావాలంటే మేమంతా ఒక వెహికల్ పెట్టి జీపో కారు పెట్టి వచ్చేదారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది. అది ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్ మీరే కాదు, చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వని పరిస్థితిలో మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడిచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం సిహెచ్ఓల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలని తెలిపారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్టు ఏర్పాటు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని సిహెచ్ఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు హారిక అండి. నేను ఒక కామన్ సిహెచ్ఓని. మేము ఈ రోజు ఈ సమ్మెకి మేము మొదలవడానికి కారణం ఏంటంటే మేము చేస్తున్న ఉద్యోగంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మేము చాలా మంది అధికారులకి కనిపించిన ప్రతి అధికారికి, హైరార్కీ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తానే వస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా మా బాధల్ని పట్టించుకోవట్లేదు. ఏ ఒక్కరు కూడా మాకు సానుకూల స్పందన అనేది ఎక్కడ ఇవ్వటం లేదు గవర్నమెంట్ లో. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న వాటిలో ప్రధానవి కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఆయుష్మాన్ ఆరోగ్య నిబంధనల ప్రకారం 6 సంవత్సరాల తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకుంటామనే గైడ్ లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ అడిగితే మేము ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునే ప్రాసెస్ కాదు, ఈ ప్రాసెస్ అంతా స్టేట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది మేము చేసుకునేది కాదు, మేమైతే గైడ్ లైన్స్ ఇచ్చామనేసి సెంట్రల్ చెప్తుంది. సరే, స్టేట్ ని అడిగితే మీరు ఓన్లీ స్కీమ్ బేస్డ్ జాబ్స్ మీవి, స్కీమ్ ఉన్నంత వరకు ఉంటారు, మీరు స్కీమ్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం కుదరదు అనేసి అంటుంది. మా రెగ్యులరైజేషన్ గురించి మేము ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలో మాకైతే అర్థం కావడం లేదు. చాలా సార్లు ఈ విషయం గురించి మేము అందరికి రిప్రజెంటేషన్ ఇస్తానే వచ్చినాం, కానీ ఎవరు కూడా మా బాధలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు కాదు, వేరే ఉద్యోగాలకు వెళ్ళాలి మేము అనంటే, ఇప్పటికి 6 ఏళ్ల నుంచి మేము ఇక్కడ సర్వీసెస్ అందిస్తా ఉన్నాం. 6 years మేము ఇక్కడ టైం స్పెండ్ చేసేసాం. దీంట్లో మేము ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ప్రైవేట్ కాలేజ్లలో ట్యూటర్స్ గా కానీ లెక్చరర్స్ గా పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా సంవత్సరాలుగా జాబ్స్ చేస్తా ఉన్న వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేసి రిక్రూట్మెంట్ పడంగానే అక్కడంతా వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఓన్లీ స్కీమ్ బేస్డ్ ఉద్యోగస్తులం అయిపోయాం. మరి మేము ఇక్కడ వేస్ట్ చేసుకున్న 6 సంవత్సరాలకు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. మేము అడిగితే మీకంటే తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు చాలా మందిని రిక్రూట్ చేసుకుంటాము, మీరు కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చండి. అంటే మేము ఈ 6 ఏళ్ల నుంచి మేము సర్వీస్ చేసిన దానికి ఎటువంటి ఉపయోగం లేదా అని నేను గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాను. కేవలం బిఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు, ఒక గ్రాడ్యుయేట్స్ వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి సర్వీసెస్ అనే అనే ఉద్దేశంతోనే బిఎస్సీ నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంది గవర్నమెంట్. మరి మేమైతే మా సర్వీసెస్ ని మేము అందిస్తున్నాము. ప్రతి బీపీ షుగర్ ఉన్న ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క సిహెచ్ఓ 200 నుంచి 300 వరకు 300 మంది పేషెంట్స్ కి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎన్సిడిసిడి, క్యాన్సర్ కానీ వీటన్నిటికీ మేము సర్వీసెస్ అందిస్తున్నాము. 200 నుంచి 300 మందికి మేము నెల వాళ్ళకి బీపీ షుగర్లు అయితే చెక్ చేయడం కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, హై రిస్క్ వాళ్ళని మేము హైయర్ సెంటర్స్ కి రెఫర్ చేయడం కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, లేదంటే కొత్త కేసెస్ ని ఐడెంటిఫై చేయడం కానీ,
నెలకు తగిన మందులు సరిపడా మందులు మేము అందించడం కానీ ఈ సర్వీసెస్ అన్ని చేస్తున్నాం. మేమైతే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని రిక్రూట్ చేశారో ఆ ఉద్దేశానికి మేము న్యాయం చేస్తున్నాం. మరి గ్రాడ్యుయేట్స్ అయినా మాకు మాత్రం ఎందుకు, మేము దేనికి ఏ దానికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ మీరు NHM స్కీమ్ బేస్డ్ అనే దాంతో మమ్మల్ని పక్కకు తోసేయడం జరుగుతా ఉంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎయిమ్స్, RRB ఇలాంటి వాటికి ట్రై చేసుకుందామంటే ఆల్రెడీ మేము ఇక్కడ 6 years వేస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ 35 ఏళ్ళు ఉన్నాయి, మాకు ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఈ విధమైన న్యాయాన్ని మేము ఎక్కడ కోరాలి? సెకండ్ వచ్చేసి 23% హైక్. NHM లో పనిచేసిన ప్రతి క్యాడర్ వాళ్ళకి, NHM లో పనిచేసిన వాళ్ళకి 23% హైక్ ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వలేదు అని అంటే మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందుకని మేము ఇవ్వడం లేదని అన్నారు. కొన్ని ఇన్సెంటివ్స్ ఏమైనా వస్తున్నాయంటే హెడ్ క్వార్టర్ స్టే అని చెప్పేసి దానికి లింక్ పెట్టారు. హెడ్ క్వార్టర్ స్టే చేయడానికి ఒక ఉమెన్, ఒక లేడీ CHO, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఎటువంటి భద్రత లేకుండా ఫ్యామిలీతో అయినా కానీ, మ్యారీడ్ ఉమెన్ అయినా కానీ, అన్మ్యారీడ్ వాళ్ళైనా కానీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సెక్యూరిటీ లేకుండా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గురించి ఆలోచించిన గవర్నమెంట్ అక్కడ పనిచేసే CHO భద్రత గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇందులో మా ప్రధాన డిమాండ్ హెడ్ క్వార్టర్ స్టే అన్నారు, దానికి 5,000 కట్ చేశారు. తర్వాత 11,000 రిలీజ్ చేశారు. లేదంటే కొంతమందికి 7,500 వస్తుంది. మరి ఏ కారణం చేత వాటిని తగ్గిస్తున్నారు? కొన్ని నిర్దిష్టమైన పారామీటర్స్ ఉన్నాయా మాకు ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి? అంటే ఒక్కోసారి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో పారామీటర్ చూపిస్తారు. ఆ నిర్దిష్టమైన పారామీటర్స్ చూపిస్తే మాకు ఇస్తే మేము వాటినే ఫాలో అవుతాం కదా. మాకు నిర్దిష్టమైన పారామీటర్స్ లేవు. ఈ రోజు సిస్టమ్ లో ఎక్కడ షార్టేజ్ ఉంది స్టాఫ్ అన్నా గానీ, ఎక్కడ ఒక పారామీటర్ డౌన్ లో ఉందన్నా గానీ, ఒక ఏఎన్ఎం పనితో ఒక డౌన్ ఉందన్నా గానీ దాంట్లో మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తారు, మమ్మల్ని చేయమని. మేము మాకు ఇన్సిస్ట్ చేసిన ప్రతి పనులు మేము చేస్తానే వస్తున్నాం. దేన్ని మేము రిఫ్యూజ్ చేయడం లేదు. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే కూడా మేము అందరం కూడా తలా కొంచెం 100-200 కాంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ కి మేము కాస్త సహాయంగా ఉండగలిగే పొజిషన్ లో మేము ఉన్నాం. ఈ రోజు మాకు ఎటువంటి హైట్ లేదు, ఏం లేదు. దీనికి కారణం మేము NHM ఉద్యోగులం. ఇంకోటి FRS లో మాకు సడలింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఒక్కొక్కరికి మా విలేజ్ తో పాటు 2-3 హామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఒకసారి మేము మా విలేజ్ కి వెళ్ళి FRS వేసుకొని వేరే సర్వీసెస్ కోసం హామ్లెట్ విలేజ్ కి వెళ్ళి మళ్ళీ వచ్చి మేము మా హెడ్ క్వార్టర్ లో వచ్చి FRS వేసుకొని మళ్ళీ మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ విధంగా టైం వేస్ట్ అవుతుంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది. మాకు TDL కూడా లేవు. దానికి మాత్రం NHM ఉద్యోగులు కంప్లీట్ గా దానికి న్యాయం చేయాలి. FRS మ్యాండేటరీ, అది మేము దానికి కూడా చేస్తాం. కానీ మాకు కొంచెం సడలింపు కావాలి. ఊర్లో ఉండి ఫీల్డ్ కి వెళ్ళి వేసినా గానీ అది తీసుకోవడం లేదు. ఓన్లీ సెంటర్ లో ఉంటేనే తీసుకుంటుంది. చాలా చోట్ల NHM వాళ్ళని చిన్న చూపు అనేది ఉంది. వీళ్ళు కాంట్రాక్ట్, మేము BS నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కానీ ఎక్కడ కానీ మాకు దానికి సంబంధించిన గౌరవం అందడం లేదు. వీళ్ళు కాంట్రాక్ట్ అనేది చిన్న చూపే. ప్రభుత్వం పై నుంచి కింద అధికారుల వరకు మమ్మల్ని అలాగే చిన్న చూపు చూస్తున్నారు. అలాగే మాకు ఇన్సెంటివ్స్ అన్ని రెగ్యులర్ గా వేయాలండి. ఫిక్స్డ్ పే 40,000 జీతం, 25,000 జీతం, 15,000 ఇన్సెంటివ్ కలిపి 40,000 జీతం వేయవలసిందిగా కోరుతున్నాము. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది మేము ముఖ్యంగా కోరుతున్నాము. అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేది కూడా మేము కోరుతున్నామండి. దయచేసి మా బాధలని గుర్తించండి, మా కడుపు కోతను గుర్తించండి. గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేస్తుందని మేము ప్రధానంగా కోరుతున్నామండి. నా పేరు శివకృష్ణ, నేను APMC నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ ని. మేము వైద్య ఆరోగ్య శాఖలో NHM స్కీమ్ కింద CHOలుగా పనిచేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉంది మా వ్యవస్థ. ప్రతి గ్రామీణ విలేజ్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము CHOలుగా. ప్రతి మారుమూల పల్లెటూర్లలో మా CHOలు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మేము వైద్యం అందిస్తున్నా కూడా మాకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రభుత్వం కుంటి సాకులు చెప్తా ఉంది. స్టేట్ లో ఉన్న ప్రతి ఆఫీసర్ ని, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ దగ్గర నుంచి PHCలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వరకు మేము ప్రతి ఒక్కళ్ళని మేము కలుస్తా ఉన్నాము. కలిసి మా సమస్యలు అనేవి చెప్తా ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా హామీ మాకు దొరక్కపోగా ఇంకా మా స్థాయిని దిగజార్చుతా ఉన్నారు. సో దీని పరిష్కారం కొరకు మేము ఈ నిరసనలు అనేది శాంతియుతమైన నిరసన అనేది తెలపడం మొదలు పెట్టాము. ఈ నెల 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వివిధ స్థాయిలలో మేము నిరసనలు చేస్తూ ఉన్నాము. ఈ రోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ఇక్కడ DMHO ఆఫీస్ దగ్గర మేము నిరసన కార్యక్రమం అనేది శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో 10,032 విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. దీంట్లో 3,000 మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 7,000 కంప్లీట్ కాలేదు.
సో ఆ 7,000 కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లే వాళ్ళ ఓన్ డబ్బులతో రెంట్లు కరెంట్ బిల్లు కట్టుకుంటూ ప్రజలకు సేవ అందిస్తున్నాము. అది కూడా గుర్తించి మాకు 2 కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఎందుకంటే అక్కడ విలేజ్లలో ఒక చిన్న రూమ్ దొరకాలంటే గానీ చాలా కష్టము. సో అలాంటిది మేము రెంట్కు తీసుకుని మరీ వైద్యం చేయాలి, గవర్నమెంట్ మంచి పేరు తీసుకురావాలని మేము ఇంతవరకు ప్రయత్నించాము. కానీ ఇప్పటికీ మేము అదే చేస్తున్నాము. మాకు కరెంటు సమయంలో 2 కరెంట్ బిల్లులు ఇవ్వాలి. మూడోది వచ్చేసి మాకు వచ్చేసి ఈపీఎఫ్ పునరుద్ధరణ. అది ఎందుకు అడుగుతున్నామంటే మాకు 4 సంవత్సరాల నుంచి పిఎఫ్ కట్ అయింది, కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి మాకు కట్ కావడం లేదు. అది ఎందుకు అంటే సరైన సమాధానము మాకు పైన ఆఫీసుల నుంచి రావడం లేదు. సో అది కూడా పునరుద్ధరించాలి. తర్వాత వచ్చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లు గవర్నమెంట్ చేరవేస్తారని మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్న డిఎంహెచ్ఓ. మహిళలు పిల్లల రక్షణకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం. మున్సిపల్ మార్కెట్ వేలంపాట వాయిదా. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం. సిహెచ్ఓల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.